అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడ పట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కావాలని వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఆస్తులు ధ్వంసం చేయటం, కేసులు పెట్టడం, జైలుకు పంపటం, ఈ విధంగా చేస్తూ ఉన్నది మనం చూస్తాం. గతంలో మన కావలిలో ఎక్కడెక్కడ అటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మన కావలిలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే తెలుగుదేశం సంబంధించిన నాయకులే మరీ ఇళ్ళకపోయి కొట్టి వాళ్ళు కేసులు పెడితే తీసుకోకుండా మరి ఎవరైతే కొట్టించుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ మీదే రివర్స్ కేసులు పెట్టి జైలు పంపించే పరిస్థితి ఈరోజు మనం చూసాం. నిన్న మొన్న దగదెత్తి మండలంలో ఎగమంచిపాడులో ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని వాళ్ళ ఇంటి మీదకి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోయి వాళ్ళని కొట్టడమే కాకుండా చెవు కట్ చేసేసారు. కట్ చేసి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ ఉన్నాడు. తిరిగి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళే మీరు కూడా కొట్టారంట కదా, అతనికి కూడా దెబ్బలు తగిలినాయంట కదా, హాస్పిటల్లో ఉన్నాడంట కదా, ఎందుకు కాంప్రమైజ్ చేసుకోరు అని దోరలు పోలీసు వాళ్ళే మా వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు అడుగుతున్నారంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించాలి. అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో మీడియా వాళ్ళ మీద కూడా ఈరోజు కావాలని కేసులు పెట్టేదానికి సన్నద్ధమై కొంతమంది మీద ఒక ఎస్సీసీకి సంబంధించిన మీడియా సోదరుల మీద కూడా, అదేవిధంగా గతంలో బోగోలు మండలానికి సంబంధించిన మరొక మీడియా సోదరి ఆమె మీద కూడా 5 కేసులు, ఇతని మీద 2-3 కేసులు పెట్టి సోషల్ మీడియాకు సంబంధించి రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఈరోజు మళ్ళీ అతన్ని ఇంకొక కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని నిన్న ప్రయత్నించడం, దాన్ని మేము ప్రత్యక్షంగా పోయి మాట్లాడిన మీదట వాళ్ళు వెనక్కపోవడం. అంటే ఈరోజు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఈ న్యూస్ కూడా విలేకరులు రాయకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఈ విధంగా పెడుతూ ఉంటే మనం ఈరోజు ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నాం, వాటిని ప్రజల్లోకి తీసుకొని పోతారు ఈ సోషల్ మీడియా ద్వారా అనే ఒక భయంతో ఈరోజు ఆ పెట్టే వివేకమని భయపిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారని ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు ఈ పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా చేస్తా ఉన్న మాట వాస్తవం. ఈరోజు
ఏ విధంగా పోలీసు వారిని శాసించేది ఈరోజు ఎమ్మెల్యే గారు కాదు, ఎమ్మెల్యే కాడ ఒక మీడియా ముసుగులో ఉన్న ఒక బ్రోకర్ అతను ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ని శాసిస్తున్నాడు, అతను ఆర్డర్స్ ఇస్తున్నాడు. అతనికి భయపడి ఈరోజు ఒక డిఎస్పీగా ఉన్న శ్రీధర్రావు గారు కూడా నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు, మీరు పోయి సిఐకి కంప్లైంట్ ఇచ్చుకోండి అని ప్రత్యక్షంగా నాతోటే, నేనే పోయి కంప్లైంట్ ఇస్తే నాతోటే ఆయన చెప్పారంటే ఈరోజు ఒక డిఎస్పీగా ఉండటం సిగ్గు చేయడం కూడా నేను తెలియజేస్తున్నాను. అవమానకరం పోలీసు డిపార్ట్మెంట్కే. చర్యలు తీసుకోవాల్సిన డిఎస్పీ ఒక మీడియా బ్రోకర్కి భయపడి ఈ విధంగా చేయటం నేనైతే ఎక్కడ చూడగా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా ఉన్నా కూడా నేను ఎప్పుడు చూడగా. అది అడిగితే ఈరోజు కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, ఫాలో చేస్తారు. ఆ మీడియా సోదరుని నిర్బంధించేదానికి నిన్న రాత్రి దాదాపు 20-30 మంది పోలీసులు అతని కోసం కాపు కాసి ఉన్నారంటే ఈరోజు ఎంత దారుణం. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ ప్రజలకి మంచి చేసేదానికి ముందుండాలి. ఈ సోషల్ మీడియా సోదరుని చిన్న వాటిని కూడా భయపించి భయభ్రాంతికి గురి చేసి అందులో ఒక ఎస్సీని కూడా చూడకుండా అతని మీదకి ఎస్ఐ కానీ, ఎస్సీ కానిస్టేబుల్ కానీ, ఎస్సీ సిఐ కానీ వాళ్ళని పెట్టి ఈరోజు అతన్ని ఇబ్బంది పెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే కావగా అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మనం చూసాం ఒక స్కామ్, కావలి ముసునూరులో పోలీసు వాళ్ళ నుంచే అమౌంట్స్ కట్టించుకొని చాలామంది పేదవాళ్ళు, వాళ్ళు ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఇదందరూ కూడా ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్, దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్. అతను ప్రజలని, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ని మోసం చేస్తే ఆ కేసు ఏమైందో అర్థం కాదు. ఆ కేసు నీవు కాల్చే విధంగా ఈరోజు అయిపోయింది. అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ఈ చిన్నవి పత్రికా స్వేచ్ఛని అరించే విధంగా ఈరోజు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇటువంటి అరాచకాలు, స్కామ్స్ జరుగుతున్నవి వదిలేసి చిన్న కేసులు, పెట్టి కేసులు. ఒక మీడియా సోదరుడు అతని స్వేచ్ఛని హరించడమే కాకుండా వాళ్ళని కావాలని చిన్న కేసులు పెట్టి తర్వాత రౌడీ షీట్స్ ఓపెన్ చేయించి ఈరోజు వాళ్ళని జైలు పంపే విధంగా చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోలీసు డిపార్ట్మెంటు పోషిస్తుందంటే అది కూడా స్వయంగా 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండి ఒక మీడియా ముసుగుగా ఒక బ్రోకర్ లాగా ప్రస్తుత ఎమ్మెల్యే వద్ద ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో, సంస్కారం లేని వాక్యాలతోటి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే స్వయంగా నేను పోయి డిఎస్పీ గారు చెప్తే నాకు ప్రెజెన్స్ ఉన్నాయి, అతన్ని నేను ఏమీ చేయలేను అని చెప్పాడంటే
ఆ డిఎస్పీ యొక్క వాల్యూస్, పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వాల్యూస్ ఏ విధంగా తగ్గిపోతున్నాయో, పోలీసు డిపార్ట్మెంట్ అంటే ప్రజలు ఎంత చులకన అయిపోద్దో ఒక్కసారి ఆలోచించాలని నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యంగా మన ఎస్పీ గారిని కూడా నేను అడుగుతున్నాను. గతంలో కొన్నిసార్లు కూడా ఇమ్మీడియట్గా స్పందించారు, చక్కగా వాటిని కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇప్పుడు కావగా జరుగుతున్నవి తప్పకుండా ఎస్పీ గారు కూడా దృష్టి పెట్టాలి, ఇటువంటి అరాచకాలని ఆపాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కావలిలో గడప గడపకి ఎమ్మెల్యే కార్యక్రమం చాలా మంచిది, దాంట్లో నేనేం కాదన్ను. ఎందుకంటే మేము కూడా గతంలో గడప గడపకి ప్రోగ్రాం పెట్టాం, ప్రతి ఒక్క వార్డు కూడా దిగాం, ప్రతి ఒక్క ఇల్లు కూడా దిగాం, ఒక్కొక్క వార్డు 2 రోజులు 3 రోజులు కూడా దిగాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు, అప్పటికప్పుడు అధికారులు కూడా చేతనైనవన్నీ కూడా పరిష్కరించారు. అది ఆ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండటం మంచిది. కానీ ఈరోజు గడప గడపకి ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు ఏ విధంగా అక్కడ ప్రజలకి ఒక్కరే మాట్లాడాలి, అర్జీలు మాత్రమే ఇవ్వాలి, గుంపుగా లేడీస్ అంతా కలిసి రాకూడదు, ఎవరు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చిందని కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావాలని కానీ, అమ్మఒడి రాలేదని కానీ, చేయుత రాలేదని కానీ, ఆశగా రాలేదని కానీ, ఇల్లు కావాలని కానీ, ఫీజు రియంబర్స్మెంట్ మా పిల్లడికి రాలేదని కానీ, అదేవిధంగా యువతకి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు, అవి రాలేదని కానీ, ఇవన్నీ కూడా అడగకూడదు. అదేవిధంగా సూపర్ 6 కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6లో భాగమైన 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కానీ, అదేవిధంగా రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామని కానీ, స్కూల్కి వెళ్ళే విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి, ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5-15 75,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఉచిత బస్సు కానీ, సూపర్ 6 కానీ, ఇవేమీ అడగకూడదంట. ఇవి అడగకుండా మీకు ఏదైనా సంబంధించి అటువంటివి ఏమైనా ఉంటే అర్జీ రూపంలో మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇవి అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి, గ్రూపుగా మహిళలు వచ్చి అడిగేదానికి కూడా లేదంట. ఇటువంటి గడప గడపకి కార్యక్రమం పెట్టి ఈరోజు వాళ్ళు సాధించేది ఏమిటని కూడా నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఎలక్షన్స్లో అనేక హామీలు ఇచ్చి, ఆ హామీలు ఒక పక్క ముఖ్యమంత్రిగా నేను నెరవేర్చగలను, నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అని ఇప్పుడు చెబుతూ, ఎలక్షన్స్కి ముందేమో సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది. ఈ విధంగా మోసం చేస్తూ ఈ విధంగా ఇంటింటికి కార్యక్రమం పెట్టడం మనం చూస్తాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో నేను చెప్పాను ఇందాక, కొంతమంది బ్రోకర్ గారు వాళ్ళు
అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది అని అంటా ఉన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గం ఒక్కటే తీసుకోండి, దాదాపు ఎన్ని స్కూల్స్ గ్రామాలు పట్టణంలో జగనన్న ఆధ్వర్యంలో నాడు నేడు ద్వారా కంప్లీట్ చేసే ప్రతి ఒక్క మీడియా సోదరుడికి తెలుసు. సచివాలయాలు ఎన్ని కట్టాము, రైతు భరోసా కేంద్రాలు ఎన్ని కట్టాము, హెల్త్ సెంటర్స్ ఎన్ని కట్టాము. ఇవి కాకుండా ఈరోజు చిన్న చిన్నవి నేను చెప్పదలుచుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన కావలిలో రామాయపట్నం పోర్టు ఎంత శరవేగంగా జరిగింది. ఫిషింగ్ హార్బర్ 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే కంప్లీట్ చేసి ఓపెనింగ్ ఇక్కడ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ ఈ విధంగా కాదు ప్రత్యక్షంగా వచ్చి చేస్తానని దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ 2 ప్రాజెక్ట్స్ ఎత్తుకోండి. అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్ ఆ కొసా నుంచి ఈ కొసాకి 55 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించి బృందావన కాలనీ నుంచి ముసులు దాకా సైడ్ డ్రైన్స్ అన్ని మొత్తం కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఏం జరిగింది ఆడ? ఈరోజు కావలిలో మధురపాడు నుంచి దుత్తుకూరు దాకా రోడ్డు 270 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దుత్తుకూరు నుంచి కావలి బౌండరీ దాకా ఆల్మోస్ట్ విశ్వోదయ కాలేజెస్ వరకు రోడ్డు అంతా కంప్లీట్ చేసి మిగతా ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ చేయాలని పెట్టుకుంటే ఆ రోడ్డు ఈరోజు చేస్తాను. దానికి పోయేసి మొత్తం మేమే చేసామన్న అభివృద్ధిగా వాళ్ళు కొత్తగా ఏం చేశారు? తుమ్మలపేట రోడ్డు మేము శాంక్షన్ చేయించిందే, కాకపోతే కాంట్రాక్టర్స్ ప్రాబ్లం వల్ల ఆగినమాట వాస్తవం. అదంటే కాంట్రాక్టర్ అని కమిషన్ అడిగాడు ప్రతాప్ రెడ్డి అనుకొని చేయగలిగే. నేను ఈరోజు చెప్తున్నాను, అదే కాంట్రాక్టర్ని వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. అతను చేయడు, ఇవి చేయాల్సిందే. ఎందుకంటే అతను తెలుసు ఫ్యాక్ట్. ఆ కాంట్రాక్టర్ చేయడు, ఎందుకంటే అతన్ని తీసుకోలేదు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి. కానీ ఇవి చేస్తారు. ఈ రోజున ఆ రోడ్డు చేశారంటే చేయగా ఇప్పటికీ మత్స్యకారులకి ఇబ్బందికరంగా ఉందో ఆ 2 బ్రిడ్జెసే దాదాపు 9 కోట్ల రూపాయలు. ఆ బ్రిడ్జెస్ ఫౌండేషన్ స్టోన్ లేదు. ఈరోజు ప్రజల్ని ఎందుకోసం మభ్యపెడతా ఉన్నారు? ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉండగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయితేనేమి, కరుగోలమ్మ బ్రిడ్జి కాడ బ్రిడ్జ్ అయితేనేమి, ఈరోజు కొన్ని అండర్ పాస్ అయితేనేమి, మన కావలి ట్రంక్ రోడ్ అయితేనేమి, సంగం బ్యారేజ్ రైతుల కోసం డైవర్ట్ బైపాస్ కెనాల్ అదైతేనేమి, ఇవన్నీ కూడా కావాలని మేము చేసాం. ఈరోజు కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఏం చేశారు? ఎందుకంటే నేను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసేది గోరంతా. 4 మీడియా సోదరులు చెప్పాను కదా, బ్రోకర్లు ఎవరు నెట్ట మాట్లాడు. ఎందుకంటే ఆవేశంతో మాట్లాడుతున్నాను నేను వాళ్ళని. ఎందుకంటే నా నోటి నుంచి అటువంటి పదాలు కావు, కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక డిఎస్పీగా ఉన్నారు శ్రీధర్రావు గారు, సార్ వీటిని కంట్రోల్ చేయండి, ఈ విధంగా వాళ్ళు రాయటం కరెక్ట్ కాదు, అసభ్య పదజాలంతో సంస్కారం లేని వార్తలతోటి వాళ్ళని కంట్రోల్ చేయమంటే నేను అసమర్థుణ్ణి, నేను చేయలేను అని చెప్పిన మీదట నేను ఈరోజు మాట్లాడుతున్న పోకని. ఈరోజు ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మాట్లాడుతూ ఉన్నారు, ఆ అవినీతి జరిగింది, ఈ అవినీతి జరిగింది. ఎస్, మాట్లాడచ్చు. ఈరోజు రుద్దుకోట కొండని
ఇంకా మేము డిసైడ్ చేసుకున్నాం స్పాట్కి వెళ్ళిపోదామని. అవినీతి ఎక్కడ తగ్గుతుంటే అక్కడికే పోదామని. ఎక్కడెక్కడ గావెత్తుతున్నావో ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నావో అన్నీ కూడా ప్రత్యక్షంగానే పోతాం మేము. మీరు భయపెట్టినా కేసులు పెట్టినా నా మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినా ఐ డోంట్ కేర్. పోతాం, స్పాట్స్ పోతాం. ఒక కేసు పెడితే ఆ జైలు పంపించి ఎన్ని రోజులు ఉంటాం? ఓ 20 days ఉంటాం, 25 days ఉంటాం, తర్వాత వస్తాం, పోడతాం. మీరు చేసే అవినీతి అక్రమాలన్నీ కూడా బయటేస్తాం. ఏ విధంగా ఇసుక సమస్య కూడా ఎత్తుతున్నాగా ఈ మధ్య ఈనాడుగానే వచ్చింది. ఇది కూడా ఈనాడే, ఇది కూడా ఈనాడే. తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతున్న మాటలు, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవడొస్తాడో రండి చూసుకుందాం, మేము చేసేదే. ఎవడైనా మాట్లాడాలంటే మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని కొడతాం, చెవులు కోస్తాం అని బెదిరింపు. దీనికి మద్దతు పోలీసు డిపార్ట్మెంటు. హాంపట్ అంట, పెద్దాపేటి హాంపట్, ఏదో ఒకటి కాదు కదా. 123 ఎకరాలు 500 కోట్లు హాంపట్. అయ్యా ఎమ్మెల్యే గారు, 4 రోజులు షోప్ చేశావు, 123 ఎకరాలు తీయండి బాబు అని నేను కమిషనర్ కాడకు పోయాను, ఆర్డీఓ కాడకు పోయాను. ఆ ల్యాండ్ ఎక్కడుందో తీసి, ఒకవేళ మీ వగ కాకపోతే చెప్పండి, నేనే వస్తాను స్పాట్కి, అధికారులు ఇక్కడ వచ్చి ఐడెంటిఫై చేయండి, నేనే నిలబడతాను, ఫెన్సింగ్ వేయండి, ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిని పెట్టి పేద ప్రజలకు ఇవ్వండి. అటువంటిది చేయకుండా 10 నెలలు అయితే సిగ్గు లేకుండా హాంపట్. అంటే ఒక ఆయన కూడా ఆయన వస్తాడు, ఎక్కడ అక్రమ యోగం చేసేదానికి లేదు, మా ఇంటి గడప రిజిస్ట్రేటర్ తొక్కేదానికి లేదు, ఎమ్మెల్యే గారికి 30 కోట్లు ఇస్తామన్నా కూడా ఎమ్మెల్యే గారు తరిమేశారు. చెప్పేదానికి నీతులు చాలా బాగుంటాయి. లోపల జరిగే విషయాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడే విషయాలు ప్రజలందరికీ తెలుసు. బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో చెప్పేవి నీతులు, చేసేవి అంతా ఏ విధంగా చేస్తారో ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, సముద్రం ఇసుకే వీడియోలతో సహా ఉన్నాయి. ఫోన్ వచ్చిందా? బియ్యం ఈరోజు పేపర్ చూసాం, 5 రైస్ మిల్స్లోనే జరుగుతుంది. మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా విజిలెన్స్ పోతే వారిని భయపెట్టి వారిని వెనక్కి పంపిస్తాం. లేదా కొంతమంది ఈ బ్రోకర్గా రాస్తారు, ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కావాలంటే ఏదో ఒకటి జరుగుతుంది అని. అంటే వాళ్ళు ఎవనవును కొట్టేది ప్రతాప్ రెడ్డి వచ్చినప్పుడు జరిగింది. ఈ విధంగా గందరగోళం సృష్టించే దాంట్లో ఈ ఎమ్మెల్యే ఆదేశిస్తున్నారా, అసలు ఇదంతా కూడా ఆ బ్రోకర్లకే అప్పచెప్పి వారి చేత పోలీసు డిపార్ట్మెంట్నే నడిపిస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. ఎంత ఘోరంగా, ఎంత ఇదిగా ఈరోజు
చేస్తున్నారో ఈరోజు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇదిగో స్వయంగా నేనే పోయా విద్యుత్ కాడికి, నేనే వీడియో తీసా. 4-5 జేసీపీలు, 200s, 20-30 టిప్పర్స్, ఆడ డిఫరెంట్ ప్లేసెస్ మాఫియా జరుగుతుంది. విద్యుత్ కోట అడిగితే ఆ గ్రామస్తుని ఎవడైనా మాట్లాడితే అంతే మీ సంగతి అని భయపించడం. ఆఖరికి ఒక వివేకాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో కట్టేసి కొట్టాడంట విద్యుత్ కోట ఉండే వివేకాన్ని. ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖ్యంగా నేను నివేదికగా కలెక్టర్గా ఇక్కడ చెప్తా ఉన్నాను, దీని మీద దృష్టి పెట్టండి. ఈ గ్రావెల్ మాఫియా, మెటల్ మాఫియా, సముద్రపు ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, బెల్ట్ షాపు మాఫియా, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతాయి. అందుకే ఈ మధ్య సర్వే కూడా చూసాము. సర్వే కూడా మీరు అంతా చూస్తుంటారు. దాంట్లో కూడా కావాలి నెంబర్ 1 మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది మంచి పాలన అందించమని, రౌడీజం చేయమని కాదు, మంచి పేరు తెచ్చుకోమని. మంచి పేరు తెచ్చుకుంటే మేము తప్పకుండా అభినందిస్తామని చెప్పున్నాం. అయ్యగారు కావాలి పెట్టారు, బ్రహ్మాండంగా అభినందించాం. ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ చేస్తే తప్పకుండా ప్రశ్నిస్తాం. మీరు కేసు పెట్టినా, మీరు ఇంకేదైనా అరాచకాలు సృష్టించినా వాటిని ఎదుర్కొంటాం. న్యాయం జరిగేదాకా ప్రజల పక్షాన నుండి పోరాడతాం. ఇప్పుడిప్పుడే జనాలకి కూడా తెలుస్తూ ఉంది ఏం తప్పు చేశాముగా మనం. అన్ని పథకాలు ఇచ్చిన జగన్నే మనం మోసం చేసామేమో అని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అనుకుంటున్నారేమో 30,000 మెజార్టీ అని. రాబోయే ముందు రోజుల్లో 30,000 ఉష్కాకైపోద్ది. ఇప్పటికే 71 మంది మీద నెగటివిటీ వచ్చింది. కాబట్టి అధికారులు కూడా నేను చెప్పేది, మీరు నీతి నిజాయితీగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. ఇప్పుడున్న అధికారులు కూడా చాలామంది మేము ఉన్నప్పుడు పనిచేస్తున్నారు. కమిషనర్గా కావచ్చు, కొంతమంది సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, వాళ్ళందరూ మేము అధికారంలో ఈ విధంగా ఎప్పుడు చేస్తాం. కానీ ఈరోజు వాళ్ళు కూడా కొద్దిగా ఈ తెలుగుదేశం మాయగా పడిపోతున్నాగా అని డౌట్ వస్తుంది. ఇప్పటికన్నా పద్ధతులు మార్చుకొని న్యాయమైన పరిపాలన అధికారులు కూడా అందించాగా అని నేను తెలియజేసేదానికి కాబోయే ప్రజలందరూ కూడా ఇది బాగా గమనిస్తూ ఉన్నారు. ఇంకా బాగా గమనించి ఫ్యూచర్లో తగిన బుద్ధి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. ఫైనల్గా మీరు ఒక ఎస్సీ అని కూడా చూడకుండా ఈరోజు ఒక వివేకం మీద ఈ విధంగా దొంగ కేసులు పెట్టి రౌడీ షీట్స్ ఓపెన్ చేయించి అతన్ని జైలుకు పంపాలని ఈరోజు చూడటం బాధాకరం. ఇటువంటివి చేస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఎక్కువ మందిని కూడా రమ్మని చెప్పగా ఒక 10 మంది ముఖ్య నాయకులుగా ఉన్నాం. తప్పకుండా ఇటువంటివి కానీ జరిగిందంటే తప్పకుండా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పిలిపిస్తాం, పోలీస్ స్టేషన్ని నిర్బంధిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇదంతా కూడా దృష్టి పెట్టి ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా వారి మీద అధికారుల మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.